జనం టీవీ దుమ్ములేపే ముచ్చట్ల శ్రీశైలం తాత మంచి గుసగుస ముచ్చట్లు రోజులెక్కనే ఇయ్యాల సూత మంచి ముచ్చట్లు పట్టుకొచ్చాడు. ఇక మనంతా తయారు ఉన్నట్టేనా ఇక ముచ్చట్లకు పోతే ఎప్పటికే ఏదో ఒక వార్త ట్రెండింగ్లు ఉంటుంటుంది. గదేనుల్లా ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక వార్త ట్రెండింగ్లు ఉంటుంది. గదేనుల్లా చూసినాం కదా, అప్పుడు గిలాస పెట్టి ఇంత పసుపు వేస్తే బుర్రు లేస్తే దాని మీద చాలా కొన్ని వద్దులు దాకా నడిచింది. ఇప్పుడు ఎవరి వాట్సాప్ స్టేటస్ చూసినా కూడా ఒకటే నడుస్తుందో. గదే మరి ఇట్లా ఫోటో ఉంటుంది, వెనకకేది 3D ఫోటో కనబడుతుంది. దాని కథ ఏంది, అది ఎట్లా చేస్తారు, ఏం కథ, ఇక ఒక్కసారి చూసొద్దాం పారి. రైట్, చూసిరు కాదుల్లో వెనక పంట ఒక 3D బొమ్మ కనబడుతుంది కంప్యూటర్లో. ఇటు పక్కనేమో పెద్దగా నిలబెడుతున్నారు వాల్ పోస్టర్లా. ఇక మధ్యలో అద్దముల్లో గ్లాసులో నిలబడి చక్రం లెక్క తిరుగుతున్నారు, చేతితోడు పట్టుకొని తీస్తుర్రు. ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలో జర్రను వణికిస్తుంది అనుకోరాదు. ఏఐ ట్రెండ్ నానో బనానో అని ఇదేనాట. గూగుల్ జెమినీ ఆధారంగా పనిచేసే ఈ ట్రెండ్ కేవలం ఒక్క ఫోటో కొన్ని పదాలతోటి మనం సెలబ్రిటీని చేసి పడేస్తుంది అనుకోరాదు. ఎవరు వాట్సాప్లో చూసినా కూడా ఇదే ఫోటో కనబడుతుంది. గిర్ర తిరుగుతుంది అనుకోరాదు వాట్సాప్ ట్రెండింగ్ నానో బనానా అని. ఇక మరి సోషల్ మీడియాలో ఎప్పటికీ ఏదో ఒకటి ట్రెండింగ్ లేని మనోళ్ళకు నచ్చదు కదా. ఒక్కరు పట్టుకురంటే కథమేనా, అందరూ అదే పట్టుకొని గిర్ర ఇప్పుడు మనోళ్ళకి అలవాటే. ఇక మీరు కూడా చూడుర్రి నానో బనానా. అయితే ఆనకాలం వచ్చింది, ఏడవాడతాడా బండ్లు బుడుక్కుని ఆగిపోతుంటాయి. ఎందుకు ఆగిపోతాయి అంటే నీళ్ళకి ఇట్లా తడిసి ఇట్లా ఆగిపోతాయేమని మనం అనుకుంటాం. కానీ గీడ ఏమైందంటే అరే ఆ పొలగాడి పిట్టోలు పోసిన జర్ర సేపటికే కారు బుడుక్కుని ఆగిపోయిందట. ఇది ఏమిట్లా కావచ్చు, ఎందుకు ఆగిపోయిందని ఎంక్వైరీ చేస్తే ఇగో పిట్టోల బంకులో తిరిగా నీళ్ళు వచ్చినాయి అనుకోరాదు. మరి అది ఏడొచ్చినాయి ఏం కాదు, ఒకసారి చూద్దాం పర్రి. రైట్, చూడు రే ఆగా చూసినవా, మనోడు బాటలు పడుతుండు. బాటలు పట్టగానే అన్న ఏం చేసిండు, పంపు తీసి లోపల పెట్టిండు. ఆ కొట్టన్నా కొట్టు, ఆ పిట్టోలు కొట్టే అట్నే కొట్టు. ఆగో కొట్టంగా బాటలు నిండింది. ఎక్కడిది పో, సూపర్ పెట్రోల్ లెక్క మంచి ఎర్ర కనబడుతుంది కదా. జర్రసేపు ఆగుర్రి, అట్లనే ఆగుర్రి. అబ్బా చూసిన ఆరుల్లా నీళ్లు మొత్తం కిందికి వచ్చినాయి, పెట్రోల్ మొత్తం పైకి వచ్చింది. ఇక ఆయన ఏం మాట్లాడుతుండే, అగ్గిపిల్లేసే బగ్గమంటే నాది పెట్రోలే అంటుండు. తీరుగా కళ్ళకి కనబడతలేరా రన్న ఆయన పెట్రోలా నీళ్ళా అని గంత మంచి కనబడుతుంది. హైదరాబాద్ షేర్గూడ పరిధిలోని HPCL బంకులోని నిన్న రాత్రి ఓ బెంజ్ కార్లో పెట్రోల్ కొట్టిస్తే ఓ అన్న ఇగో తీరుగా నీళ్ళు వచ్చి కారు అయిపోయిందట. అరే గిదేం మోసవరా నాయన, ఏదైనా ఉంటే చూడుర్రి. మరి లచ్చలు పెట్టి కార్లు కొంటారు వాళ్ళు. ఆయనతో పుసుక్కుని ఆగిపోతే పరిశాని గారు అరా నాయన, పైసలు బరాబరే తీసుకుంటారు, కల్తీ పెట్రోల్ పోయేవాడ్రి. మీరు చూసుకోర్రి అన్నలు, మీరు కూడా జర చూడుర్రి ఆయనతో పెట్రోల్ మోసాలు ఎట్టెట్టున్నాయో. వాటర్ అయితే మనం మొత్తం పెట్టిన చెయ్యి వాటర్ అయిందనుకో మన చెయ్యి ఆరదు. మేము కావాలంటే ఇప్పుడు ఏంది తీసుకొని సైడ్ పోయి మంట పెడతాం. ఎందుకు మండుతో చెప్తా, ఆల్రెడీ సగం పెట్రోల్ ఉంది, సగం వాటర్ ఉన్నాయి. పెట్రోల్ ఉన్న ఇవాళ రేపు ఎవరన్నా బుడపొరగాలు మాట్లాడి పడతారులా మర్రేసి మళ్ళా చూస్తుంటారు మననే. మరి గాసం వంటిది ఇగో ఈ పెద్ద పని చేసే అమాలి అన్నలను ఆయనతో అమాలంటే ఎట్లుండాలా, మళ్ళీ 50 బస్తాలు వేసుకొని అనాహం మాత్రం ఉరుకుతుంటారు అనుకో. 50 కిలోల బస్తా కానీ క్వింటల్ బస్తా వేసుకొని కూడా బుర్రును ఉరుకుతుంటారు. గాళ్ళు కష్టపడే కార్మికులు. గాళ్ళను పట్టుకొని మన పోలీస్ అన్న, ఫ్రెండ్లీ పోలీస్ అన్న ఎంత మాట అన్నాడు అంటే అదే మాట మరి వాళ్ళనంటే ఎట్లుంటుంది. ఇక చూడుర్రి ఇది ఏమన్నా ఏం కథను ఒకసారి చూసేద్దాం పర్రి. రైట్, అమాలి కార్మికులను అనరాని మాట అన్నారని ఇక చూసినవా ఏ తీరుగా ధర్నా చేస్తుర్రో. పోలీసు వాళ్ళు ఎట్లుండాలి, ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు అంటే మంచిగా ఉండాలి. మరి గిట్లనేనా ఏమో పెద్ద మాటే అన్నాడట. మరి అదే మాట వాళ్ళంటే ఎట్లుంటుంది సారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని IPIC కేంద్రం, మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని PACS కేంద్రం వద్ద యూరియా లోడ్ మోస్తున్న తమను అడ్డగోలుగా దూషించండి CI సార్ను
ఇగో గిట్ల పట్టుకొని అడుగుతుర్రు అనుకోరాదు. మరి అదే మాట మేమంటే బాగుండదుగా సారు అని ఇగో గిట్ల గట్టిగానే ధారణ చేస్తున్నారు అనుకోరాదు. ఇక లేరు ఏం కాదు తీర్రి ఆయనతో మళ్ళా అనమన్నట్టు ఇక మెల్లెగా లేపుకోపోయి పక్క పని కూర్చోబెట్టుకురు. మరి సార్లు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఎట్లుండాలి సార్లు? వాళ్ళు కష్టపడే కార్మికులను గల్లను మాట అంటే పడతారు సారు, వాళ్ళు పడరు. మరి అదే 50 కిలోల బస్తా మీరు వేసుకొని ఉరుకుతారు సారు. అరే వాళ్ళు ఎంత కష్టం చేస్తారు ఏం కథ, ఎటుగుడుక కూలీల లెక్క కనబడుతున్నారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇవాళ రేపు ఊకునే జమానా లేదు సార్లు. ఆయన అనకాలం వచ్చిందా ఏడబడతాడా పొంగి పొరుతుంటాయి గదే నువ్వులా మూసి కాలువల పంట ఉరుకుతుంటాయి కదా. హైదరాబాద్ నడి సెంటర్లోకి వెళ్ళి అక్కడక్కడ మ్యాన్హోల్స్ ఉంటాయి కదా, మరి నీళ్ళు పోవాలని చెప్పి మ్యాన్హోల్ తీస్తారు అంతేగాని మరి తీసినాక మళ్ళీ వేయాలి కదా. ఇగో వేయలేదనుకోరాదు. ఇక ఏమైందో చూడు ఒక్కసారి. అగ చూసినారులా బుడ్డ పిల్ల నడుచుకుంటా వచ్చుకుంటా అరే అరే పాయే గోతుల పడనే పడ్డది. తెరిచిపెట్టే మ్యాన్హోల్ అనామాతం పోయి బుడ్డ పుల్ల పడ్డది. అరే ఎంత పని అయిపోయే, ఏం మనుషులు రా నాయన. హైదరాబాద్ అంటే ఎట్లుండాలో ఓ దిక్కు జిహెచ్ఎంసి, ఓ దిక్కు హైడ్రా, ఓ దిక్కు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్పి ఇంతమంది పని చేస్తారు. గిట్లా మ్యాన్హోల్ తెరిచి ఉంటే ఎట్లరా నాయన. ఆయనతో పూడిక తీసి మళ్ళీ మూసేసేది తెలియదా మరి ఎట్లా? మ్యాన్హోల్ మూత తీసి గిట్లా ఇబ్బంది పెడితే ప్రజలు ఎంత తిప్పల పడతారు ఏం కథ. యాకుత్పుర కాడ అయిందట హైదరాబాద్లో. అరే గిదేం ముచ్చట నాయన. యాకుత్పురలోని పాత బస్తీలో ఓపెన్ డ్రైవ్లో పడిపోయిన 6 సంవత్సరాల బాలిక. ఈ తప్పు మాది కాదంటే మాది కానీ ఇద్దరి మీద వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు హైడ్రా వాళ్ళు మాదంటే మాది కానీ ఎత్తేసుకుంటురానా. ఎవరు మాదంటే మాది కానీ ఘోరం అయితే జరిగిపోయింది కదా నాయన. ఇక నుంచి గట్లా జరగకుండా చూడుర్రి, జనాలకు ఇబ్బందులు కాకుండా చూడుర్రి.